హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ టైలర్. ఈరోజు అయితే పాయింట్ చూపిద్దామని పాయింట్ ఇది పెద్దది. ఇందాక అమ్మాయి చిన్నవి పుట్టింది కదా, ఇప్పుడైతే ఈరోజు పెద్దది కట్ చేయబోతుంది. ఎట్లా కట్ చేస్తుంది, ఎట్లా ఉంటుంది అన్నది చూద్దాం. ఈరోజు అయితే ఇదైతే నేనే తీసి చూపించాలి. ఆమె పెద్దది ఇంతవరకు చూపించలేదు కాబట్టి పెద్దది అయితే ఈరోజు కుడతాను అంటుంది. ఇక పెద్దది కట్ చేయడం, గీద్దాం ఎట్లా అన్నది, కొలత ఎట్లా పెట్టి ఎట్లా పాయింట్ ఎట్లా చేయాలన్నది మీకు పెట్టి చూపించి గీసి చూపిస్తా. ఎట్లా గీయాలి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎట్లా చేయాలి అన్నది, మెజర్మెంట్ ఎట్లా పెట్టాలి, ఎట్లా చేయాలన్నది చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. ఇది అయితే కొలత పాయింట్ సైజుని ఏం చేయాలంటే ఉల్టా సీదా నుంచి ఉల్టా తీయాలి. ఉల్టా వేసి కట్ చేయాలి. ఇప్పుడు ఇట్లా చూసుకోవాలి. చూడండి, క్లాత్ అయితే ఇట్లా ఉంది కదా, ఈ దాన్ని ఇప్పుడు ఇవి వచ్చినాయి కదా, ఈ గీతలు ఎట్లున్నాయి ఇట్లా స్ట్రైట్గా రావాలి. పాయింట్కి అడ్డంగా రాకూడదు, స్ట్రైట్గా ఉండాలి. కాబట్టి మనం ఈ మడత వేసుకోవాలి. ఇగో ఇట్లా వేసి ఇట్లా మడత వేసుకోవాలి. 4 మడతలు ఉంది. చూడండి, ఇది ఎన్ని మడతలు ఉంది. 2, 3, 4 మడతలు ఉండాలి. అప్పుడు పైన ఇట్లా వేసుకోవాలి. అంతా నీట్గా వేసుకోవాలి. అంతా నీట్గా అన్న తర్వాత ఈ పైన ఉంది కదా, ఇది కొలత సైజ్. పాయింట్ ఈ రకంగా కుట్టాలి. మనం సైడ్ కుచ్చులు పెట్టి కుట్టాలి. అందుకని ఇట్లా కరెక్ట్ చూసుకొని ఇట్లా వేసుకోవాలి. వేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఇట్లా మడత పెట్టాలి. వేసేసుకోవాలి. మనకి ఇక్కడనే అవసరం, తర్వాత వేయాలి కాబట్టి ఇది అవసరం ఉంది కాబట్టి ఇట్లా మడిపేసి ఇట్లా వేసుకోవాలి. ఇట్లంతా నీట్గా చడ్డుకుంటూ నీట్గా చేసుకోవాలి. ఇట్లా నీట్గా ఇట్లా వేయాలి. కాళ్ళ దగ్గర మడవాలి. ఎంత మడవాలన్నది తీసుకుందాం. ఎంత ఉంది, ఎక్స్ట్రా 4.5 ఉంది. కరెక్ట్గా నీట్గా కట్ చేసుకోవాలి. ఎదురు లేకుండా నీట్గా కటింగ్ చేయాలి. ఇది మడవడానికి ఇదిగా ఫోల్డింగ్ కొంచెము 1/2 ఇంచు ఎక్స్ట్రా ఎందుకు పెట్టుకుంటున్నామంటే 1 ఇంచు ఇది కాటన్ కాబట్టి నీళ్ళలో ఉండుతుంది. అందుకని కాటన్ కొంచెం ఒక 1 ఇంచు ఇది ఎక్స్ట్రా 4.5 ఉంది. ఒక 1 ఇంచు పొడవు పెట్టాలి. ఈ 3 ఇంచెస్ మడవడానికి. టూ ఇంచెస్ అట్లా కుట్లలో పెట్టుకున్నాం. ఇట్లా గీయాలి. ఇక్కడ నుంచి ఈ పాయింట్ ఎట్లయితుందో అట్లా
ఇట్లా గీయాలి, కుట్లల్లోకి వదిలేసుకొని గీయాలి. ఇట్లా మొత్తం పెట్టేసాలి. ఇది ఎంత ఉంది? 7 ఉంది. రెడీ అయ్యాక 7. ఇప్పుడు మనం ఏం పెట్టుకోవాలి? 8, 1 ఇంచ్ ఎక్కువ. ఇక్కడికి వచ్చింది చూడు, ఈ మార్క్ దగ్గర కరెక్ట్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి కుట్లల కోసం. 8 వచ్చి ఇక్కడికి మనం ఇక్కడికి కట్ చేసుకుంటే కుట్టే వరకు 7 అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? నడుము ఎంత ఉన్నది, దానికి నడుము ఎంత ఉంది అన్నది చూస్తున్నాం. నడుము ఇక్కడికి వచ్చింది కదా, కొంచెం వదిలేసుకోవాలి. కాటన్ కాబట్టి నీళ్ళలో పులుస్తుంది కాబట్టి కొంచెం లూజ్ పెట్టాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మిగిలింది కదా, ఇది కుచ్చులు పెట్టడానికి మిగిలిన పాటు. చూడండి, ఇక్కడ నుంచి ఇది మడవడానికి కాళ్ళ కింద ఇది మడవడానికి క్లాత్. తర్వాత ఇక్కడ నుంచి ఇట్లా గీసినాం కదా, ఇట్లా గీసుకొని మార్క్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కుచ్చులు పెట్టడానికి ఇది క్లాత్, ఎక్స్ట్రా క్లాత్ 1.5 ఇంచ్ ఇక్కడ వదిలేసుకున్నాం. 2 అయినా 1.5 అయినా వదిలేయచ్చు, ఇది ఎందుకంటే కాటన్ కాబట్టి. అప్పుడు ఇప్పుడు అయిపోయింది, గీయడం అయింది. ఈ పాటు, ఈ నడుము పాటు ఇక్కడ తీసుకోవాలి. ఇప్పుడు అయిన పైన ఇక్కడ మనకి పిల్లలేదంటే ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ క్లాత్ ఇక్కడ తీసుకోవాలి. ఇక్కడ కట్ చేసినట్టు ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ తీసుకోవాలి. ఈ పార్ట్ ఇది ఇటు సైడ్, ఇక్కడ సైడ్ మొత్తం పాయింటే వచ్చింది. ఇంత పొడి మొత్తం పాయింటే వచ్చింది కాబట్టి ఇది మాత్రం ఇక్కడ ఇది ఈడ తీసుకోవాలి. కట్ చేస్తున్నా నీట్గా, ఇది మనం ఎట్లా గీసినామో అట్లా కట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనం ఇది సెంటర్ కుచ్చులు కాదు, సైడ్ కుచ్చులు పెట్టాలి. సెంటర్ కుచ్చులు అయితేనేమో ఈ నుంచి ఇక్కడ పెట్టాలి. ఇది సెంటర్ కుచ్చులు కాదు, సైడ్ కుచ్చులు కాబట్టి అది కూడా ఎట్లా తీసుకోవాలో చూపిస్తున్నా. పూట ఇక్కడ నుంచి ఇక్కడికి నడుము చూసుకోవాలి. ఎంత ఇక్కడికి వచ్చింది మనం ఏం చెప్పినా 1.5 ఇంచ్ వదిలేసుకోవాలన్నాక వీడి పెట్టాలి. ఇది మొత్తం నడుము జాయింట్, ఇక్కడ నుంచి ఇక్కడికి కూర్చుంది. ఇట్లా ఇది గుర్తు కోసం కూర్చుంది. ఇప్పుడైతే ఇంకా ఇది కట్ చేసేసి ఇప్పుడు ఇది ఉంది కదా, దీంట్లో మనం పైన బెల్ట్ రెడీ చేసుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు కొలత చూద్దాం. ఇప్పుడు ఇది ఎంత ఉంది? 4 పీసెస్ ఉంది. 4 ఇది కూడా 2 కదా. ఇప్పుడు దీన్ని కూడా మనం 4 మలుపులు ఇట్లా మలిపి మనం ఈ ఆకారమైనా తీసుకోవచ్చు, లేదంటే ఇట్లా కూడా తీసుకోవచ్చు.
మనకి నచ్చినట్టు మనకి ఎక్కడ మిగులుతుంది అన్నది చూసుకొని తీయాలి, ఇక్కడనే తీయాలి. ఇది కూడా కొంచెం ఇవి ఇట్లా మలపడానికి కావాలి కదా, దానికోసం అని 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు ఇట్లా చూసుకోవాలి ఇది ఎంత ఉంది. ఇది ఎక్స్ట్రా ఇక్కడ ఎందుకు తీసుకున్నా, మడవడానికి. ఇది మడుతుందా డోరీ పెట్టడానికి, నాడ పెట్టుకోవడానికి మడిపింది కదా, దానికోసం అని ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్స్ట్రా ఇది మడవాలి. వేసేసి ఈ క్రాస్ తీసేయాలి. క్రాస్ ఎంత వచ్చిందో అంత. ఇది పైన పార్ట్. దీంట్లోనే 3 పీస్ మిగిలింది కదా నాడ, దీంట్లోనే నాడ అప్పుడే కట్ చేసుకోవాలి. అది కూడా ఇంపార్టెంట్. ఇది 4 పీసెస్ సరిపోతుంది. ఇప్పుడు పాయింట్ అయిపోయింది, కటింగ్ చేసేసిన పాయింట్ది. ఇది పైన పాటు కింద నాడ కూడా కట్ చేసాం.